దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచినటువంటి వారంలో దేవుని కృప మన మీద ఉంచి మరొక ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించి పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి ఈ చక్కటి యోగ్యతను, అనుకూలతను, భక్తి భావాలతో నింపబడినటువంటి మంచి విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, రోజులు చాలా వేగంగా గడుస్తున్నటువంటి సమయంలో కాలంతో పాటు మనిషి పరిగెడుతూ ఈ పరుగు బాటలో దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారు కొందరైతే ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో వెలుగు బిడ్డలుగా బతికే బిడ్డలు మరికొంతమంది మనకు కనబడుతూ ఉన్నారు. ఇటు సమయము మనకెంతో ఆశీర్వాదకరముగా ప్రతి ఆదివారము దైవ సన్నిధిలో మనం కూడుకుని పాటల ద్వారా ఆయనను స్తుతించి మహిమపరిచి మహాదేవుడు సిద్ధపరిచినటువంటి సందేశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రతి వారము మనం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధాన అంశంలో భాగంగా ఎన్నో అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గ్రంథము క్రైస్తవ బిడ్డలకు ఎంతో ధననిధిగా, ఆశీర్వాదపు పుటముగా మన ఇళ్లలోనికి, మన చేతుల్లోనికి దేవుడు ఉంచాడు. గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుని మనసులో నుండి వచ్చినటువంటి మాటలు గనక మహాదేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక కుమారుడు లేక ఒక కుమార్తె నెరవేర్చగలిగే అద్భుతమైనటువంటి మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉంచాడు కనుక ఆదివారమున మనం దేవుని బిడ్డలుగా ఈ మాటలు మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా వారాలుగా ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం లోకంలో ధనము ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంది. ధనం వైపు మగ్గు చూపే మనుషులు ఎక్కువ మంది కనబడుతున్నటువంటి తరుణంలో దేవుని వైపు మగ్గు చూపే మనుషులు చాలా తక్కువ మందే మనకి సమాజంలో కనబడుతూ ఉన్నారు. సహోదరులారా, అసలు దేవుడు ధనాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి వారాల్లో మనం నేర్చుకోవటం జరిగింది. చెప్పబడినటువంటి సంగతులను మరొకసారి మీకు జ్ఞాపకం చేసే సమయాన్ని వృధా చేయను. కానీ గత వారం మనం ఆలోచన చేసినటువంటి అంశంలో దేవునికి ఎలాగివ్వాలి, దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఎలాగివ్వాలి, దేవుని పద్ధతి ఏమన్నా ఉందా, విధానం ఏదన్నా ఉందా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసే క్రమంలో పరిశుద్ధ గ్రంథంలో 3 కాలాలు ఉన్నాయని మనం ఆలోచన చేశాం.
ఒకటి పితరుల కాలమని, 2 ధర్మశాస్త్ర కాలమని, 3 క్రైస్తవ కాలమని మనం నేర్చుకున్నాం. ఈ 3 కాలాలలో దేవునికి ఆయా కాలాల్లో ఉన్నటువంటి భక్తులు దేవునికి ఎలాగిచ్చారు, దేవుడికి ఏ విధానంలో, ఏ పద్ధతిలో వారిస్తే దేవుడు వారిచ్చిన వాటిని అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాకుండా దేవుడు వాటిని తీసుకుని ఎలాగ ఆశీర్వదించాడు అన్న విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. పితరుల కాలంలో పితరులు అనబడినటువంటి వారు దేవుడు ఇమ్మని చెప్పకపోయినా దేవుడిచ్చినది దేవునికి ఇవ్వడానికి ఎంతో మగ్గు చూపినట్లుగా, ఎంతో ఇష్టపడినట్లుగా, దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి ఇష్టాన్ని ఇచ్చి రుజువుపరిచినటువంటి సందర్భాలు, దేవుడి మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని దేవునికి ఇచ్చి మేము దేవుని యందే ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని ఆ పితరుల కాలంలో ఉన్నటువంటి పితరులు జ్ఞాపకం చేశారు. ఇక ధర్మశాస్త్ర కాలానికి వచ్చినట్లయితే, ధర్మశాస్త్ర కాలంలో దేవుడే నేరుగా ఆయన ఆజ్ఞాపించాడు, నాకు ఇవ్వండి అని. ఆయన ఆజ్ఞను తోచా తప్పకుండా దేవుడు చెప్పినట్లుగా దేవునికిచ్చి దీవించబడినటువంటి బిడ్డలు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవుడు ఇచ్చినది దేవునికి ఇవ్వకుండా నష్టపోయినటువంటి, మోసపోయినటువంటి, శాపగ్రస్తులుగా అయిపోయినటువంటి వ్యక్తులు ధర్మశాస్త్ర కాలంలో మనకి కనబడతా ఉన్నారు. అయితే మూడోదిగా క్రైస్తవ కాలము, దీనినే క్రొత్త నిబంధన కాలము అని కూడా అంటారు. ప్రస్తుతం మనమందరము పితల కాలంలో లేము, ధర్మశాస్త్ర కాలంలో లేము. మరి ఏ కాలంలో ఉన్నాము? క్రైస్తవ కాలంలో ఉన్నాము. ఈ కాలం ఆరంభమై ఇంచుమించు 2024 సంవత్సరాలు అవుతూ జరుగుతూ ఉంటున్నటువంటి సందర్భం. ఎప్పుడు వరకు ఈ కాలం కొనసాగుతుంది అంటే క్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు ఈ కాలము, క్రైస్తవ కాలము కొనసాగుతూ ఉంటున్నటువంటి పరిస్థితి మనకు తెలిసినదే. అయితే క్రైస్తవ కాలము అనగా క్రొత్త నిబంధన కాలంలో దేవునికి ఎలాగిచ్చారు, దేవునికి ఇచ్చినటువంటి విధానము ఏంటి అనేటువంటి విషయాన్ని క్రైస్తవ కాలంలో ఉన్నటువంటి మనము పరిపూర్ణంగా నేర్చుకుని విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని అవలంబించవలసిన బాధ్యతను మన మీద మహాదేవుడు లేఖనానుసారంగా మనకు ఉంచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, క్రొత్త నిబంధన కాలంలో అంటే క్రైస్తవ కాలంలో ఉన్నటువంటి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారు అవసరాన్ని బట్టి దేవునికి ఇచ్చినట్లుగా చాలా లేఖనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సంఘము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమై ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి అవసరము, ఏ పని అయితే ఉన్నదో ఆ పని నిమిత్తము, ఆ అవసరము నిమిత్తము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలందరూ స్పందించినట్లుగా మనం లేఖనాలను చదువుకుంటుంటే మనకు అర్థమవుతుంది. అవసరానికి తగినట్లుగా చాలా ధీటుగా వారు స్పందించారు. ఇది నా పని అనేటువంటి భావం కలిగి దేవుని పనిని సొంత పనిగా భావించినటువంటి భక్తులు క్రైస్తవ కాలంలో ఉండటం నిజంగా ఆనందించదగ్గ విషయమే. పూర్వకాలం 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవం కోసమే మాట్లాడుతూ ఉన్నాను.
మహాదేవుని సంకల్పంలో సంఘము ద్వారా ఏ కార్యాన్ని జరగాలని దేవుడు ఉద్దేశించాడో, దేవుని కోరిక సంఘము ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు జరగాలని దేవుడు కోరుకున్నాడో, అటు కోరికలను తీర్చడానికి, ఆ కార్యాలు జరిపించడానికి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలందరూ అక్కడ ఉన్నటువంటి అవసరానికి తగినట్లుగా వారు స్పందించి దేవునికి ఇచ్చి ఘనపరిచినటువంటి సందర్భము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, పితరుల కాలము కంటే ధర్మశాస్త్రము చాలా మిన్నని ఆనాటి కాలంలో చెప్పుకునేవారు. అయితే ప్రభువారు అంటూ ఉన్నారు, ధర్మశాస్త్రము కాలము కంటే క్రైస్తవ కాలము ఇంకా ఇంకా మిన్న, అంటే శ్రేష్టమైనది. ధర్మశాస్త్రము కాలము కంటే క్రైస్తవ కాలము పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన బహు శ్రేష్టమైంది, శక్తివంతమైంది అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో చాలా వాక్యాలు, చాలా వాగ్దానాలు లేక చాలా ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు ప్రధానంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో చాలా నిష్ట కలిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2 నెలల నుండి శనివారం జరుగుతున్నటువంటి బైబిల్ క్లాసులో ఈ పరిచయులు అనేటువంటి వారి కోసం మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞలను చాలా నిష్టగా పాటించే తెగకు సంబంధించినటువంటి వారు ఈ పరిచయులు. కానీ ప్రభువారు అంటూ ఉన్నారు సందర్భంలో, పరిచయులు నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంది అని ఒక సందర్భంలో ప్రభువారు చెప్తున్నటువంటి సందర్భం. శాస్త్రులు పరిచయులు అనబడినటువంటి వారు నీతి కంటే, వారు చేస్తున్న కార్యక్రమాల కంటే ఇంకా అధికముగా గొప్పగా మీరు చేయగలిగితే వారికంటే మీరే గొప్పవారు. కాబట్టి మీకే పరలోక రాజ్యము, అంటే గొప్పగా ఘనంగా చేసేవారికి మాత్రమే పరలోక రాజ్యము స్వంతము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఒక మాట మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రభు ఉద్దేశం ఏమనంటే, శాస్త్రులు పరిచయులు అనబడినటువంటి వారు నీతి కంటే అధికముగా మన నీతి కనబడాలా. ఎవరికంటే ఎక్కువగా మన నీతి కనబడాలి? అర్థమవుతుందన్న మాటలు. ఎవరి నీతి కంటే మన నీతి ఎక్కువగా కనబడాలని అంటా ఉన్నాడు ప్రభువారు. శాస్త్రులు పరిచయులు నీతి కంటే మన నీతి గొప్పగా కనబడాలి. శాస్త్రులు పరిచయులు అనబడినటువంటి వారు పాత నిబంధన కాలానికి చెందినటువంటి వారు. మరి మనము క్రొత్త నిబంధన కాలానికి చెందినటువంటి వారు. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైందా కాదా? చాలా శ్రేష్టమైంది. అంటే పాత నిబంధన క్రియలు కంటే, నీతి కంటే క్రొత్త నిబంధన క్రియలు లేక నీతి గొప్పగా చేసేటట్లుగా కనబడాలి. అలా చేస్తేనే, అలా కనబడేటట్లుగా చేస్తేనే పరలోక రాజ్యము మీకు సొంతం అవుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సహోదరులారా, ఇంతకీ పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి ఈ శాస్త్రులు పరిచయాలు అనమైనటువంటి వారు ఏం చేశారు అంటే, దేవునికి ఇచ్చే విషయంలో వారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే 23వ అధ్యాయము మత్తయి సువార్త 22వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. 23వ వచనం
23వ అధ్యాయము వచనము కూడా 23వ వచనమే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి ఇచ్చే విషయంలో పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తూ ఉన్నారు. అమ్మో, చాలా గొప్ప సంగతే. శాస్త్రులు, పరిచయులు అనబడినటువంటి వారు దేవునికి 10వ వంతు ఇస్తూ ఉన్నారట. ఎందులో చెప్పాలి, మరోసారి చదవాలి లేకపోతే మీకు అర్థం కాకపోతే. ఎందులో? పుదీనాలోను, సోపులోను, ఏమండి, జీలకర్రలో కూడా 10వ వంతు దేవునికి ఇచ్చే విషయంలో అంత జాగ్రత్త కలిగి, అంత నిష్ట కలిగి ఉన్నారట. అంటే ఇప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడు? కేవలం 10వ వంతు దశమ భాగం ఇచ్చే విషయంలో ప్రభు ఏమంటూ ఉన్నాడు అని అంటే, శాస్త్రుల నీతి కంటే, అంటే జీలకర్రలో, పుదీనాలో దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో కూడా శాస్త్రులు, పరిచయులు ముందస్తు లైన్లో ఉన్నారు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యము సొంతం చేసుకోవాలి అని అంటే, వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అని అంటే, ఇప్పుడు వారు 10వ వంతు ఇస్తే మరి మనం ఎంత ఇవ్వాలంటున్నాడు? శాస్త్రులు, పరిచయులు 10వ వంతు ఇస్తూ ఉన్నారంటే అన్నిట్లో. వారి నీతి కంటే, వారు చేసే కార్యము కంటే మన కార్యము లేక మన నీతి గొప్పగా ఉండాలి, అధికముగా ఉండాలి అని అంటున్నాడు. వారు 10వ వంతు ఇస్తే మనం ఎంత ఇవ్వాలి దేవునికి? మీరు ఆలోచన చెప్పండి ఒకసారి. ఇంకా ఎక్కువ. దేనికంటే ఎక్కువ? 10వ వంతు కంటే ఎక్కువ ఇస్తే అప్పుడు ఎవరి నీతి కంటే ఎక్కువ అవుతుంది? శాస్త్రులు, పరిచయులు నీతి కంటే ఎక్కువ. ఒకవేళ దశమ భాగమే ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం శాస్త్రులు, పరిచయులతో సమానమా లేకపోతే వారికంటే ఎక్కువ? వారితో సమానం అయిపోతా ఉన్నాం. అప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడనంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, అంటే వాళ్ళని మెచ్చుకుంటున్నాడా లేకపోతే బాధపడతా ఉన్నాడా? అంటే వారి లక్షణాలు ప్రభుకు నచ్చలా, వారి విధానాలు ప్రభుకు నచ్చలేదు. అందుకని మీ నీతి శాస్త్రులు, పరిచయులకు సమానంగా ఉండకూడదు. మీ నీతి, మీరు చేసే కార్యము దశమ భాగం విషయంలో, దేవుడిచ్చిన ధనం విషయంలో వారు నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలంటే వారికంటే ఎక్కువ ఇవ్వాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? శాస్త్రులు, పరిచయుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి అంటే వారికంటే ఎక్కువ ఇవ్వాలి అనేటువంటిది ప్రభు మాట. ఇది యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. ఇది మన మాట, దేవుని మాట. దేవుని మాట అర్థమవుతుందో లేదో, ఇది మన మాట, దేవుని మాట. ఎక్కువ ఇస్తే పరలోక రాజ్యము సొంతం. ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అంటే, పాత నిబంధన కంటే, ధర్మశాస్త్రము కంటే క్రొత్త నిబంధన యొక్క శాస్త్రము, ప్రభు ఇచ్చినటువంటి వాక్యము ఇంకా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన బాణీలోనికి, ఆ శ్రేష్టమైన మార్గంలోకి మీరు రావాలని, మహాదేవుడు సిద్ధపరిచినటువంటి పరలోకానికి మీరు ప్రవేశించాలనేటువంటి ఆలోచనతో నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ప్రసంగ ముగింపులో చెప్తున్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. ప్రభు మాటలు బాగానే ఉన్నాయి, కానీ దశమ భాగం ఇచ్చే అలవాటే లేనివాడు దశమ భాగం కంటే ఎక్కువ ఎలాగిస్తాడు? ఇదొక ప్రశ్న. 10వ వంతు ఇచ్చే అలవాటు లేని వారు 10వ వంతు కంటే ఎక్కువ ఇవ్వగలడా? మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మాటలు అర్థమవుతుంటే జాగ్రత్తగా స్పందించండి. అసలు ఇచ్చే అలవాటే లేదు. దేవుడిచ్చినది మింగటమే అలవాటు, కానీ దేవుడిచ్చినది దేవునికి ఇచ్చే విషయంలో అలవాటు లేనప్పుడు దశమ భాగము కంటే ఎక్కువ ఎలాగ ఇవ్వగలం? ఇవ్వలేరు కదా. గత వారం చెప్పుకున్నాం. సహోదరులారా, ఖచ్చితంగా దేవుడిచ్చినది దేవునికి ఎవరు ఇవ్వగలరు లేక ఎవరు ఇవ్వలేరు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే,
ఇవ్వలేనటువంటి వారు, దేవుడిచ్చినది దేవునికి ఇవ్వలేనటువంటి వారు ఎవరు అనంటే, ఒకటి వాక్యము ఎరగనటువంటి వారు, రెండు ఏంటనేది దేవుడు కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించేవారు, మూడేంటి, ఒకటి వాక్యం ఎరగనటువంటి వారు, రెండు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించేవారు, తర్వాత ధనాన్ని ఎక్కువ వారు ప్రాధాన్యత ఇచ్చేవారు మాత్రమే దేవునికి ఇవ్వలేని సంఖ్యలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. నా ఉద్దేశం ఏమనంటే, మొత్తం ఈ సిరీస్కి అంతా పూర్తయ్యేంత వరకు ఈ అంశాలు బోధించి ఒక రికార్డుగా ఉంచాలి అనేటువంటి విషయం, భవిష్యత్తులో రాబోయే ముందు తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వీటినన్నిటిని ఒక సీరియల్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎన్నైనా చెప్తే ఇష్టపడే మనుషులు ఏ వాక్యం చెప్తే ఇష్టపడరు అని అంటే, కానుకల కోసం చెప్తే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే, ధనాన్ని ప్రేమించేవారు ధనాన్ని ఇమ్మని చెప్తే వారికి ఆ మాటలు నచ్చవు, ఆ మాటలు చెప్పే పాస్టర్ గారు అసలే నచ్చరు. ఆల్రెడీ గత 3-4 వారాలుగా మనసులో తెలియనటువంటి బాధ, ఇది ఎప్పుడు పూర్తి అయిపోతుందో, ఈ సిరీస్కి ఎప్పుడు పూర్తి అయిపోతుందో అనేటువంటి భావన హృదయాల్లో మెదులుతున్నటువంటి మనుషులు కూడా సమాజంలో లేకపోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, విషయానికి వద్దాం. సహోదరులారా, క్రొత్త నిబంధనలో దేవునికి ఇచ్చిన విధానాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ క్రైస్తవ కాలంలో దేవునికి ఇచ్చిన విధానము, దేవునికి ఇచ్చే పద్ధతిని మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అనంటే, క్రొత్త నిబంధన కాలములోనే మనం ఉన్నాము గనక, క్రైస్తవ కాలములోనే మనం బ్రతుకుతూ ఉన్నాం గనక, మన కాలానికి సంబంధించినటువంటి వాక్యాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పఠించవలసిన, జాగ్రత్తగా విని దాన్ని అనుసరించవలసినటువంటి బాధ్యత దేవుని పిల్లలుగా మన మీద ఉన్నది. వినడానికి సిద్ధమేనా? ఎవరు మాట్లాడలేదు. సిద్ధమేనా అండి? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. క్రొత్త నిబంధన కాలంలో దేవునికి ఇచ్చే విధానాన్ని, పద్ధతిని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అందులో మొదటిది అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మనం చదువుకోబోతా ఉన్నాము. 32 నుండి జాగ్రత్తగా చదువుకుందాము ఆఖరి వరకు. అయితే ఈ సందర్భాన్ని ఒకసారి మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యాలు అనంటే ఇది క్రీస్తు సంఘానికి సంబంధించినటువంటి చరిత్రను తెలియజేసే అద్భుతమైనటువంటి గ్రంథం. మన సంఘ చరిత్రను తెలియజేసే ఒక దివ్యమైనటువంటి గ్రంథం ఈ అపోస్తల కార్య గ్రంథము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో యేసుప్రభు వారు సమాధిలోను తిరిగి లేవటం, 40 రోజులు శిశువులకి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని వారికి హెచ్చరించడం, బలపరచడం మనం చూస్తూ ఉన్నాము. 12వ అపోస్తలుని వారు ఎంపిక చేసుకుని దేవుడు వాగ్దానం కొరకు యెరూషలేములో మేడగదిలో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మొదటి అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. ప్రవక్తల లేఖనాల్లో కానీ ప్రవచనాల్లో కానీ ఏ రాజ్యము కొరకైతే, ఏ సంఘము కొరకైతే ప్రవశింపబడ్డాయో ఆ సంఘము 2వ అధ్యాయంలో ప్రారంభించబడ్డది. నేరుగా క్రీస్తు ద్వారానే ఆయన సంఘాన్ని మహాదేవుడు ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 3000 మంది సంఘములో చేర్చబడినటువంటి సంఘటన మనం ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడ్డది. 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘము సంఖ్యలో, ఆత్మీయతలో చాలా దివ్యంగా ఆశీర్వదించబడతా ఉంది. యెరూషలేములో ప్రారంభించబడినటువంటి క్రీస్తు ప్రభు సంఘము, దేవుని సంఘము
చాలా అద్భుతంగా సంఖ్యలోను, ఆత్మీయతలోను, విశ్వాసంలోను సంఘము ఏం చేయబడతా ఉంది? దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధి చెందినటువంటి బిడ్డలు ఏదో 100 మందో 200 మందో 300 మందో అనుకుంటే పొరపాటే. వేల మంది ప్రభువుని గూర్చి తెలుసుకుని, అమ్మో నేను రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతానమ్మో, కాబట్టి రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచనతో దేవుని వాక్యానికి లోబడి ప్రతి ఒక్కరూ బాప్తిసం పొంది సంఘములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే దేవుని ఇంట్లోనికి వచ్చేస్తూ ఉన్నారు. అందరూ లోకములో ఉన్నటువంటి వారందరూ దేవుని ఇంట్లోనికి వచ్చేస్తూ ఉన్నారు. గొప్ప విచిత్రం ఏంటనంటే నేటి సమాజం ఎలా తయారైందనంటే దేవుని పిల్లలుగా చెప్పుకునేవారు దేవుని ఇంట్లో ఉన్నటువంటి వారు మళ్ళీ లోకంలో కలిసిపోయే పరిస్థితి మనకు కనబడతా ఉంది. మీరు చూడండి, లోకాన్ని దేవుని ఇంటి వారుగా దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి వారు మళ్ళీ ఎక్కడ కలిసిపోతూ ఉన్నారు? వాళ్ళు లోకములో కలిసిపోయి భయంకరమైనటువంటి సాతాను పిల్లలుగా వారు ముద్రింపబడి నీచమైనటువంటి కార్యక్రమాల్లో పాలుపొంపులు పొందుతున్నటువంటి పనికి మాలినటువంటి దశ దేవుని పిల్లలుగా చలామణిలో ఉంటున్నటువంటి పరిస్థితిని నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఎఫెసీ పత్రిక చదువుకోగలిగితే ఒకప్పుడు మీరు తెలుసో తెలియకో చీకట్లో ఉన్నారు ప్రభు అంటున్నటువంటి మాట. కానీ ఇప్పుడు ప్రభు వాక్యాన్ని గుర్తించి దేవుని కొరకు బ్రతకడానికి చీకటిని విడిచి మీరు ఎలుగు సంబంధులుగా ఉండడానికి ఎలుగులోనికి వచ్చారు. మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను, మీ కొరకు నేను అనేకుల మధ్య సాక్ష్యం ఇస్తూ ఉన్నానని పరిశుద్ధాత్ముడే ఎఫెసీ సంఘం కోసం చెప్తా ఉన్నాడు. కానీ విచారకరమైన సంఘటన ఏంటనంటే, సహోదరులారా, ఎలుగు సంబంధులుగా బ్రతకాలనుకునేటువంటి వారు డబ్బుకో లేకపోతే లోకాసులకో మరొక దానికో ఎగబడి దేవుని విడిచి మళ్ళీ వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి వారు చీకటిలోనికి వెళ్ళిపోయి చీకటి సంబంధులుగా చీకటి క్రియలు చేసి భయంకరమైనటువంటి పాపాత్ములుగా బ్రతుకుతున్నటువంటి సమాజము నేటి సమాజం మనం కలుగుతూ ఉంది. కానీ ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే చీకట్లో నుండి అనేక మంది వెలుగు సంబంధాలుగా బ్రతకడానికి కొన్ని వేల మంది ఎక్కడికి వచ్చేస్తూ ఉన్నారట? దేవుని ఇంటిలోనికి, వెలుగులోనికి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వెలుగులోనికి వస్తున్నటువంటి సందర్భం చూడండి. 32వ వచనము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనము. విశ్వాసం ఉంచి వారందరూ, అందరూ బైబిల్ తెరవండి ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనము. మనము 106వ పేజీ నెంబర్లో ఉన్నాము. చూడండి, 32వ వచనంలో మనం చదువుకోబోతా ఉన్నాము. విశ్వాసం ఉంచిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారే యుండిరి అనేటువంటి మాట. సహోదరులు, ఈ మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఎవరి కోసం చెప్తా ఉన్నాడు ఈ మాటలు అనంటే, ఏమండి, దేవుని మందిరానికి బయట ఉన్నటువంటి వారి కోసమా, దేవుని మందిరములో ఉన్నటువంటి వారి కోసమా? మీరు ఆలోచించండి. అంటే విశ్వాసం ఉంచినటువంటి వారు. ఎప్పుడు క్రైస్తవ సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకరు అవిశ్వాసులు, 2 విశ్వాసులు. అవిశ్వాసులు దేవునికి దూరంగా ఉంటారు, విశ్వాసులు దేవుడిలోనే ఉంటారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, వ్యాధి వచ్చినా, అప్పు వచ్చినా దేవుడిలోనే ఉంటారు. వారి సమస్యను దేవునికి అప్పగించి దేవుని కొరకు జీవించడానికి వారు కంకణం కట్టుకుని బ్రతుకుతారు. వీరినే ఏమన్నారు అంటే విశ్వాసులు అన్నారు. ఎక్కడున్నారంటే వీళ్ళు, ఈ విశ్వాసులు ఎక్కడున్నారండి? దేవుని ఇంటిలో. ఇల్లు అనగా సంఘము, ఇల్లు అనగా దేవుని పరిధిలో. అంటే చీకటి అనేటువంటిది, చీకటి క్రియలు అనేటువంటిది ఏమాత్రం వారికి చెందినవి కావు. సహోదరులారా, విషయం జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. చూడండి, విశ్వాసం ఉంచినటువంటి వారు అంటే నమ్మి, యేసు ప్రభు వారిని నమ్మి, ఈయన నమ్ముకుంటే నా జీవితానికి మోక్షము దొరుకుతుంది,
ఈయన నమ్ముకుంటే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఈయన మార్గంలో నడిస్తే నా జీవితానికి విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి లోకాన్ని చీకటిని విడిచి వెలుగులోనికి వచ్చినటువంటి వారందరినీ ఏమని పిలిచారంటే పురాతన కాలంలో విశ్వాసులు అని పిలిచారు. ఎవరట వీరు? విశ్వాసులు. అంటే సంఘ సభ్యులందరినీ విశ్వాసులు అన్నారు. అంటే ఆదిమ సంఘస్థులు విశ్వాసులైతే వీరందరూ విశ్వాసులందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. అబ్బా, ఒక కుటుంబంలో నలుగురు ఉండొచ్చు, లేక 5 ఉండొచ్చు. ఒక పెద్ద కుటుంబం అయితే 10 మంది ఉండొచ్చు. 10 మంది ఉంటున్నటువంటి ఒక కుటుంబంలో ఏకహృదయము ఏకాత్మ కలిగి ఉండటం చాలా కష్టం. భర్త ఒకటంటే భార్య ఒకటంటది, పిల్లలు మరొక ఉద్దేశం. వాళ్ళ ఆలోచనలు కలవు, వారి హృదయాలు కలవు, వారి మనసులు కలవు. చిన్న కుటుంబం. కానీ ఆదిమ క్రీస్తు సంఘములో కొన్ని వేల మంది సంఘ సభ్యులు కలిగినటువంటి విశ్వాసులందరూ ఒకే మాట, ఒకే హృదయము, ఒకే ఆత్మ కలిగి ఉండటం చాలా గొప్ప సంగతి. ఇది చాలా గొప్ప సంగతి. సహోదరులారా, విచారం ఏమనంటే అదే కోవకు చెందినటువంటి మనము అందరం కలిసి, బహుశా ఉంటే పెద్ద వేల మంది కాదు కానీ తక్కువ మంది అయినా, మన సంఘము తక్కువ మంది అయినా ఒక విషయం పట్ల ఒకే హృదయము, ఒకే ఆత్మ, ఒకే మాట కలిగి ఉండలేనటువంటి పరిస్థితి. దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుడి ఆలోచన కొరకు, దేవుని కార్యము కొరకు అందరము కలిసి ఒకే మాట మీద ఉండని పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందరము కలిసి ఒకే హృదయము కలిగి ఉండలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందరము కలిసి ఒకే ఆత్మ కలిగి ఉండలేకపోవటం విచారకరమా, ఆనందకరమా? మీకు అర్థమవుతున్నా లేదో ఈ మాటలు? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ మన సంఖ్యతో పోల్చుకుంటే యెరూషలేము క్రీస్తు సంఘం చాలా పెద్దది, వేల మంది. కానీ వారందరూ ఒకే ఇంటిలో ఉన్నారు, వెలుగులో ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, ఒకే హృదయం కలిగి ఉన్నారు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. అందుకే కావాలి ఇంత అద్భుతమైన కార్యాలు చేయగలుగుతూ ఉన్నారు. కింద చదువుకుంటే ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు చేయగలుగుతూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి సంఘటన, చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వారు చేయగలుగుతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతా ఉంది అని అంటే, అందరూ ఒకే మాట మీద ఉంటే అసాధ్యమైనటువంటిది కూడా ఏమవుతుందట? సాధ్యమవుతుంది. అందరూ ఒకటిగా ఉంటే, అందరూ ఒకే మాట మీద ఉంటే, ఒకే హృదయం కలిగి ఉంటే, ఒకే మనసు కలిగి ఉంటే సాధ్యము కాని పని కూడా ఏమవుతుందట? అద్భుతమైనటువంటి కార్యరూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఈ మంద చిన్నది, కానీ యెరూషలేము మంద అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. సంఘము చాలా పెద్దది. అంత పెద్ద సంఘమైనా ఒకే మాట మీద ఉండటం చాలా అద్భుతమైనటువంటి సంఘటన. అందుకే వారు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగారు. ఏకభావం, ఏకతాత్పర్యం, ఏక మనసు, ఏక హృదయం ఒక కుటుంబంలో లేకపోయినా కార్యాలు జరగవని పని జరగదండి. కానీ చూడండి, మరొకసారి నేను చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యెరూషలేము సంఘ బిడ్డలు విశ్వాసము కలిగినటువంటి వారు, ఆ దేవుడిలో ఉన్నవారు, ప్రాముఖ్యంగా వెలుగులో ఉన్నవారు, దేవుని కొరకు జీవించాలనుకునేటువంటి వారు, ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదట. వారికి కలిగినంతయు వారికి సంతృప్తిగా ఉండను. 33వ వచనము, ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 34వ వచనం, భూములైనను ఇండ్లలైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచూ వచ్చిరి అనేటువంటి మాట.
ఇల్లు ఉన్నవాడు ఇల్లు అమ్మేయట్లేదు. ఒక ఇల్లు ఉన్నవాడు ఇల్లు అమ్మటం లేదండి. ఇల్లులు, భూములు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మందిర శ్రేయస్సు కొరకు, దేవుని పని జరగాలనేటువంటి ఉద్దేశం కొరకు అక్కడ ఉన్నటువంటి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారట, వాటిని అమ్మి ఆ వెల తెచ్చి దేవుని సేవకుల పాదాల ముందు వాటి పెంచుతూ ఉన్నారట. చాలా గొప్ప సంగతి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేకుండా పోయాను. సంఘ బిడ్డలందరూ కక్షలు లేకుండా, విభేదాలు లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా మన తండ్రి దేవుడు అనేటువంటి భావంతో అందరూ కలిసి వండుకుంటా ఉన్నారు, అందరూ కలిసి తింటా ఉన్నారు, అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. అందుకే అంత వేగంగా దేవుని సంఘం అభివృద్ధి అయింది. ఈ రోజుల్లో సమాజం బయట చూడండి, సంఘాలు, చిన్న చిన్న సంఘాలు కూడా విడిపోవడానికి గల కారణం ఏంటనంటే వారిలో ఐక్యత లేకపోవటం, వారిలో దేవుని వాక్యం పట్ల అవగాహన లేకపోవటం, వారు చీకటి సంబంధులుగా వారు జీవించడానికి వారు ఇష్టపడే లక్షణాలు వారికి ఉన్నాయి. కాబట్టి కుటుంబాలను నాశనం చేయడానికి ఈ విధమైనటువంటి పరిస్థితి వారికి ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని కొరకు, సంఘం కొరకు ఆలోచన చేయనటువంటి బిడ్డలుగా వారు ఉన్నారు. చూడండి 36వ వచనంలో కొప్రా అనేటువంటి ప్రాంతంలో ఒక క్రైస్తవుడు ఉన్నాడట. ఆయన పేరు బర్నబా. చూడండి, ఇతడు 37వ వచనం, ఇతడు బర్నబా అనబడినటువంటి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అనేటువంటి మాట. ఎంత అవసరమా అంటే ఆయనకు అర్థమైంది, దేవుడు ఇచ్చినది అక్కడ ఉన్నటువంటి అవసరాలకు తగినట్లుగా నేను స్పందించాలనేటువంటి భావన అతనికి వచ్చింది. అక్కడ అవసరం దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వడానికి నాకు ఏ బాధ లేదు, ఇంకా ఆనందపడతా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నానని ఈ బర్నబా అనబడినటువంటి వ్యక్తి అపోస్తుల పాదముల యొద్ద ఈ కానుకలు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన కాలంలో దేవునికి ఇచ్చినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అవసరానికి తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు స్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము, స్పందించినట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇక రెండోదిగా అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము. ప్రియులారా, 11వ అధ్యాయంలో మనము 27 నుండి 30 వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రవక్త ఒక ఆయన పేరు అహాబు అనబడినటువంటి ప్రవక్త యెరూషలేము నుండి అంతియోకుకి వచ్చాడట. అప్పటికే సంఘము, క్రీస్తు సంఘం ఏమైందంటే అభివృద్ధి చెంది అనేక ప్రాంతాల్లో స్థిరపరచబడ్డది. అంతియోకయలో ఉంటున్నటువంటి సంఘము సంఖ్యలోను, ఆత్మీయతలోను, ఆర్థికంగాను చాలా బలపడ్డది. అంతియోకయలో ఉన్నటువంటి సంఘము దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నటువంటి సంఘము. ఎక్కడున్న సంఘము? అంతియోకయలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం. అయితే యెరూషలేములో ప్రవక్త వచ్చి ఒక విషయాన్ని ఈ సంఘానికి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన అనంటే, ఇదిగో భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నది అని ఆత్మ ద్వారా సూచించి ఉన్నది. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవిస్తుంది. లోకమంతటా కరువు రాబోతా ఉంది. వర్షాలు పడవు, పంటలు పండవు. దేవుని పిల్లలు, దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు ఈ కరువు బారిన పడి ప్రాణాలు కోల్పోయి చచ్చిపోతారు అని ఈ ప్రవక్త యెరూషలేము నుండి వచ్చి అంతియోకయలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు చెప్పాడు. చెప్తే వీళ్ళు ఏం చేస్తే చూడండి, 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును, శిష్యులంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులు అనుకుంటే పొరపాటే. సంఘములో ఉంటున్నటువంటి ఆసక్తితో వాక్యము నేర్చుకునే వారందరినీ శిష్యులు అన్నారు. వయసు పెద్దదైతే అయి ఉండొచ్చు,
శుక్రవారం ప్రార్థన మానరు, బుధవారం ప్రార్థన మానరు, అలాగే స్పెషల్ మీటింగ్ ఏదైనా ఉంటే దానికి ప్రార్థన మానరు. దేవుని వాక్యానికి విలువనిచ్చి దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నటువంటి వారందరినీ ఏమన్నారు అని అంటే శిష్యులు అనేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక మాటలో వీళ్ళంతా దేవుని పిల్లలు అన్నమాట. దేవుని కొరకు సిద్ధపడే, దేవుని వాక్యము కొరకు ఆసక్తి కలిగే పిల్లలు. ఎన్ని పనులున్నా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయరు వీళ్ళు. లోకానికి ప్రాధాన్యత ఎవరు? లోక విధానాలకి ఏమాత్రము ప్రాధాన్యత ఎవరు? దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు పరితపించే మంచి ఆసక్తి పరులందరినీ దేవుని పిల్లలు లేక శిష్యులు అని వారిని పిలిచారు. ఈ రోజులు క్రైస్తవ్యం ఎలాగుందంటే చిన్న వంక దొరికితే చాలు ఆ వంకని దేవుని దూరం చేసుకుని లోకంలో కొట్టిమెట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి సమాజంలో కనబడతా ఉంది. సహోదరులారా, ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి నువ్వు ఎక్కడికి పరిగెడుతూ ఉన్నావో ఆ పరుగును బట్టి నీ విశ్వాసము దేవుడి పట్ల ఎంత ఉందో అనేటువంటి విషయాన్ని ఇలాంటి సమయంలో బయటపడే అవకాశం లేకపోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శిశువులు అనంటే దేవుని పిల్లలు. ఏమండి, లోకమంతటా కరువు వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు వారు ఏం చేశారట? శిశువులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేను. అబ్బా, మీకేమర్థమైంది నేను మాటను బట్టి? అంతియొక్కయలో ఉన్నటువంటి సంఘబిడ్డలు యోదయలో యెరూషలేములో ఉంటున్నటువంటి వారికి శ్రమ వచ్చింది, కరువు వచ్చింది అని తెలవగానే స్పందించారండి. వెంటనే నా సహోదరులు, నా ప్రియబిడ్డలు, ప్రభు మీద ఆధారపడినటువంటి వారు కరువులో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వారికి సహాయాన్ని అందించాలని అంత్యోక్యలో ఉన్నటువంటి వారు తన తన శక్తి కొలది అక్కడ ఉన్నటువంటి సహోదరులకి ఏం చేశారట? సహాయము చేశారు అట. సహాయము చేశారు అంటే సహాయము చేసే గుణం దేవుని పిల్లలకు ఉంది. ఎందుకనంటే అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకి కలిగి ఉన్నారు, అక్కడ యోదాలో ఉన్నటువంటి వారు కరువులో ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి వీరు స్పందించి దేవుని పేరు మీద సహాయము చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సహాయం చేసినటువంటి సందర్భం. దేవుడి దయవల్ల ఈ రోజున అడుక్కోకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా మంచి ఇల్లును మనకిచ్చాడు, మంచి భోజనాలను మనకిచ్చాడు, మంచి చక్కటి కుటుంబాలను మనకిచ్చాడు, మంచి ఆరోగ్యాలు మనకిచ్చాడు, మంచి వస్త్రాలను మనకిచ్చాడు, ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాచని పరిస్థితిని మనకిచ్చాడు. కానీ ఇలాంటి దివ్యమైనటువంటి పరిస్థితి లేని వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. అట్లాంటి వారికి కలిగి ఉన్నవాడు, దేవుని ద్వారా కలిగి ఉన్నవాడు ఏం చేయాలి? సహాయము చేయాలి. క్రైస్తవ కాలంలో, పురాతన కాలంలో క్రైస్తవులు అలా సహాయం చేశారు. కలిగి ఉన్నది నువ్వేం మింగేస్తే దానివల్ల ప్రయోజనమేమి? కాబట్టి ప్రియ సోదరి సహోదరులరా, సహాయము చేయటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మంచి గుణం. ఇది దాతృత్వానికి సంబంధించినటువంటి సుగుణాలలో ఒక అద్భుతమైనటువంటి గుణం ఇది. ఇలాంటి గుణాన్ని దేవుని పిల్లలు కలిగి ఉండాలి. దేవుని పిల్లలు కలిగి ఉండాలి. సహాయం చేసే తత్వం దేవుని పిల్లలుగా ఉండాలి. తర్వాత ముందు కాలంలో మొత్తం రాబోతున్నటువంటి శీర్షికలో మనం చదువుకుంటాం. ఇలా సహాయం చేయటం వల్ల నాకేంటి లాభం అని ప్రశ్న ఎవరికైనా వస్తే రాబోయే వారాల్లో ఎంత అద్భుతమైనటువంటి మేలు కలగబోతా ఉందో ఆ వ్యక్తికి. దేవుని పేరట కార్యక్రమాలు చక్కబెట్టేవారు జీవితంలోనికి, కుటుంబంలోనికి ఎంత దివ్యమైనటువంటి ఆశీర్వాదం కలగబోతా ఉన్నాయో అనబడిన విషయాన్ని రాబోతున్నటువంటి ఆ శీర్షికలో మనం నేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి వారు శక్తి కొలది వారు ఏం చేశారంటే ప్రియులారా, సహాయము చేశారు. దీన్ని బట్టి క్రైస్తవ కాలంలో ఉంటున్నటువంటి మనము అవసరమైనటువంటి వారికి సహాయము చెయ్యాలా అక్కర్లేదా? ఉన్నవారు చెయ్యాలి. ఇక మూడోదిగా మరొకసారి మనం ఆలోచించేద్దాము.
మూడవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మనం ప్రారంభం నుంచి చదువుకోబోతా ఉన్నాము. సహోదరులారా, మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజెప్పుచున్నాను అని ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక అద్భుతమైనటువంటి సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాసిదోనియ సంఘమునకు, మాసిదోనియ సంఘం అంటే సంఘం పేరు మాసిదోనియా కాదు, ఊరి పేరు మాసిదోనియా. ఆ సంఘం, ఆ ప్రాంతంలో ప్రభు సంఘం ఉన్నది, దేవుని సంఘం ఉన్నది. ఈ సంఘస్థులు చాలా అద్భుతమైనటువంటి దేవుని కృపను గూర్చి అనేకులకు చాటుతూ ఉన్నారట. వారు ఆ విధమైనటువంటి కృప కలిగి ఉన్నందుకు వారి కోసం నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అంటున్నాడు. చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అంటా ఉన్నాడు. 2వ వచనం అదేంటో చెప్తున్నాడు. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి ఉండగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు వస్తుంటే సంతోషిస్తున్నారంట. ఈ మాసిదోనియ సంఘస్థులు శ్రమలు వస్తుంటే సంతోషిస్తూ ఉన్నారు. శ్రమలు వస్తుంటే దేవుళ్ళ నుండి వెళ్ళిపోవట్లేదు వీళ్ళు. ఏంటి ఈ శ్రమలు నాకే వస్తూ ఉన్నాయి అని దేవుని విడిచి వెళ్ళిపోవట్లేదు. శ్రమలలో సంతోషము అంటే ప్రభువు చెప్పినటువంటి మాట వీరికి బాగా అర్థమైందనమాట. ఇంతకీ యేసుప్రభు వారు ఏం చెప్పారు అంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఈ మాట ప్రభు నోట నుండి వచ్చిన ఈ మాట ఎవరికి బాగా వంటబడ్డది? మాసిదోనియ సంఘస్థులకు బాగా వంటబడ్డది. శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అప్పులలో వచ్చి మీదబడి నీ అంతో పంతో తేల్చేస్తా ఉన్నారు. చీటోడు వచ్చి నిలబెట్టేస్తూ ఉన్నాడు. అమ్మో బియ్యం అయిపోయినాయి, చాలా రోగం వచ్చేసింది, ఆ పరిస్థితి అది పరిస్థితి అని ఇలాంటి రకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలో కూడా వీరు సంతోషిస్తున్నారట. ఎందుకు సంతోషిస్తున్నారో చెప్తున్నాడు చూడండి. మరియు వారు నిరుపేదలైనను, పేదవారు వేరు నిరుపేదలు వేరు. మాసిదోనియ సంఘస్థులు ఎవరట? నిరుపేదలు. మాసిదోనియ సంఘస్థులు పేదవారు కాదటేలో, నిరుపేదలు. అంటే పేదరికంలో ఇంకా లోస్తాయి అన్నమాట అండి. పేదరికంలో ఇంకా లోస్తాయి. అలాంటి లో స్థాయిలో ఉన్నటువంటి ఈ మాసిదోనియ క్రీస్తు సంఘ బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారట? చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఏమండి, వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించుచున్నది. వారు నిరుపేదలు. ఈరోజు పనిలోకి వెళ్ళి బియ్యం తెచ్చుకొని పొయ్యి మీద ఎసరబెట్టి ఉడుగుతున్నటువంటి సందర్భంలో అన్నం ఆర్చి కూర లేదు గీర లేదు, ఆ గెంజి తాగుదాం, బేగ వార్పు తీసి ఆ గెంజి తాగుదాం అనుకునేటువంటి సమయంలో ఎవడన్నా అడుక్కునేవాడు వచ్చి, అమ్మా ఆకలేస్తుంది, 2 రోజులు పెట్టి భోజనం లేదు, చచ్చిపోయేలాగా ఉన్నాను కాబట్టి వాళ్ళ కోసం వండుకునేటువంటి ఆ గెంజి ఆ అన్నం ఎవరికి పెట్టేసేవారట? మాసిదోనియ వాళ్ళు అడుక్కునేవాడికి, అన్నం లేక కొట్టిమెట్లాడుతున్నటువంటి వారికి. అసలు వీళ్ళకే గత్యంతరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవడైనా ఆకలిని వస్తే వారు నోట్లో తీసి పెంచే అద్భుతమైనటువంటి గుణం, దీన్నే దాతృత్వము అంటే. వారి కోసం ఆలోచించరన్నమాట. వారు దాతృత్వం అనేటువంటి మనసు ఎవరికి ఉంటుందని అంటే, వారి కోసం ఆలోచించుకున్న ఎదుటి వారి కోసం దేవుని పేరు మీద అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధపడే అద్భుతమైనటువంటి లక్షణం ఇది. దాతృత్వం అనేటువంటి మనస్సు ఎవరికో కానీ ఉండదు. నిరుపేదలైనను వారు దాతృత్వాన్ని చూసి చాలా సంతోషంగా ఆనందిస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, ముందు చదువుకుంటే ఎంత బాగుంటుందో. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందే విషయంలోనూ మౌనపూర్వకముగా మిమ్మను వేడుకొనుచు వారు మా సామర్థ్యము కొలుదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంటత తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళకున్న సామర్థ్యము కొద్దిగా, కానీ సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇస్తూ ఉన్నారట.
ఏ కాలంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది? క్రైస్తవ కాలంలో, అంటే మనం ఉంటున్నటువంటి కాలంలోనే సామాజ్యము కంటే ఎక్కువ. నేను దేవునికి ఒక 10,000 రూపాయలు ఇవ్వగలనండి, నా స్థాయి అంతే. నేను దేవునికి ఎంత ఇవ్వగలను? 10,000 రూపాయలు ఇవ్వగలను నేను దేవునికి. కానీ 20,000 ఇచ్చానంటే ఇప్పుడు సామాజ్యం కంటే ఎక్కువ తక్కువ? అర్థమవుతున్నాను ఈ మాటలో. నా స్థాయి, నా కెపాసిటీ ఎంతనంటే 10,000 దేవునికి నేను అక్కడెక్కడ తనుకునే ఏదో రకంగా 10,000 దేవునికి ఇవ్వగలను నేను. కానీ నేను 20,000 ఇచ్చాను అంటే నా సామాజ్యం కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే. నిరుపేదలైనటువంటి ఈ మాసిదోనియ సంఘ బిడ్డలు దేవుని కొరకు సామాజ్యము కంటే ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన సంఘటన ఇది! ఇది దేవునికి ఇవ్వాలి అనేటువంటి మనసు ఉన్నవారు మాత్రమే చేయగలరు. ఈ రోజున మనం కలిగి ఉన్న ప్రతిదీ దేవుడి దయ వల్ల మనం కలిగాము అనేటువంటి విషయాన్ని మర్చిపోనేటువంటి వారు మాత్రమే దేవునికి ఇవ్వగలరు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, మందిరం డెవలప్ కొరకు ఇలాంటి కార్యాలు దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగినటువంటి వారే ఇవ్వగలరు. కొంతమంది గొప్పగా చేసేవాళ్ళు ఉంటారు సమాజంలో, కొంతమంది పేరు కొరకు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చేసే సామర్థ్యం ఉన్నా, ఏమండి, వారికి ఇచ్చే శక్తి ఉన్నా ఇవ్వలేకుండా బెగబెట్టేవారు లేకపోలేదు. వారు కేవలము ఆనాటి కాలం, అంటే నా బ్రతుకు నేను బ్రతుకుతే చాలు, ఒక దాసుకుంటే మిగతా రేపటికి పనిచేస్తుంది కదా అనేటువంటి ఆలోచన. అననయ సప్ఫీరా అనేటువంటి దంపతులు మాకు తెలుసు కదా, అననయ సప్ఫీరా అనబడినటువంటి భార్యాభర్తలు దేవునికి ఎంత ఇవ్వాలనుకున్నారు, కానీ ధనాన్ని చూసి అత్యాశ కలిగింది. దేవునికి ఇవ్వాలనుకున్నది ఇవ్వకుండా ఇంట్లో దాచుకున్నారు. ఎంత నష్టపోయారో ఆ తర్వాత మనకు అందరికీ తెలుసు. ఎందుకు విషయాన్ని చెప్తా ఉన్నానంటే, అంటే ఇచ్చే సామర్థ్యం ఉన్నా ఇవ్వలేనటువంటి దశ ఏదైతే ఉందో దాన్ని పనికిమాలిన దశ అని అనొచ్చు. ఇచ్చే శక్తి ఉన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అది దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి స్థితి కాదు, దేవుడు నచ్చే కార్యమైతే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనం క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధాన శీర్షికలో, ప్రధాన అంశంలో ఉన్నాము. క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు ఇచ్చే విధానము, వారి అవసరాలను బట్టి ఇచ్చారు దేవునికి. రెండోదిగా శక్తి కొలిది దేవునికి ఇచ్చారు. మూడోది సామర్థ్యము కంటే ఎక్కువ దేవునికి ఇచ్చి దేవుని గణపరిచారు, చరిత్రలో నిలిచిపోయారు. వారికి ఏం తర్వాత ఏం కదువు రాలేదండి, వాళ్ళు ఏం దేవునికి ఇచ్చినందుకు వాళ్ళు ఏం నష్టపోలేదండి. నష్టం, అసలైన నష్టం ఎవరు పొందుతారంటే శక్తి ఉన్నా ఇవ్వలేనటువంటి వారు నష్టం పొందుకుంటారు. సామర్థ్యం ఉన్నా దేవునికి ఇవ్వలేనటువంటి వారు నష్టాన్ని పొందుకుంటారు అనేటువంటి విషయం గ్రంథాలు చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, 3 కాలాలు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. పితరుల కాలం దేవునికి ఎలాగిచ్చారో మనం నేర్చుకున్నాము. ధర్మశాస్త్ర కాలము దేవునికి ఎలాగిచ్చారో మనం నేర్చుకున్నాము. ఇవ్వలేకపోవటం వల్ల శాపగ్రస్తులుగా మిగిలిపోయారని మనం నేర్చుకున్నాం గత వారం. క్రైస్తవ కాలం అంటే మన కాలం, ఇది మనం బ్రతుకుతున్నటువంటి కాలంలో దేవునికి క్రైస్తవులు ఎలాగిచ్చారు అని అంటే, వారు ఎలాగిచ్చారట, అవసరాన్ని బట్టి ఇచ్చారు. మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, అవసరము ఇవ్వాలి. మందిరానికి పనులు అవసరము ఇవ్వాలి. ఎక్కడో పరిచర్య జరుగుతూ ఉంది సంఘము ద్వారా, అవసరము ఇవ్వాలి. ఏదేదో కార్యక్రమం చేయడానికి ధనం అవసరము ఇవ్వాలి. ఇదంతా శక్తి కొలది, సమాజం కొలది దేవునికి ఇచ్చి దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, మనం ఏ కాలంలో ఉన్నామో చెప్పండి. మనం అందరం ఒకసారి అందరూ కలిసి చెప్పండి, మనం ఏ కాలంలో ఉన్నాము? క్రైస్తవ కాలంలో ఉన్నాము. సహోదరుల అవసరాన్ని బట్టి ఇద్దామా దేవునికి? చెప్పాల, నోరు పలుకుతలేదు. అవసరాన్ని గుర్తించి దేవునికి ఇవ్వగలమా మనం? శక్తి కొలిది దేవునికి ఇవ్వగలమా మనము? సామర్థ్యం కంటే ఎక్కువ దేవునికి ఇవ్వగలమా? ఇవ్వగలం. అలా ఇచ్చేటట్లుగా సిద్ధపడదాం.
శాస్త్రులు పరిచయం నీతి కంటే మన నీతి అధికంగా ఉంటేనే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. శాస్త్రులు పరిచయం నీతి ఏంటంటే వారు దశమ భాగం ఇవ్వటం. మన నీతి ఏంటంటే దశమ భాగము కంటే ఎక్కువ ఇచ్చి అలవాటు చేసుకోవటం. చాలామంది దశమ భాగాలు ఇవ్వట్లేదు. అలవాటు చేసుకోండి, ఇది మంచి కార్యము. దేవుడు మనం దీవించును గాక. వందనాలు.